హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్గా కరకరలాడే మురుకుల్ని ఎక్కువ ఆయిల్ పీల్చకుండా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా తయారు చేసుకున్నట్లయితే మురుకులు గుల్లగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ముందుగా వెడల్పాటి ప్లేట్ తీసుకుని అందులోకి 1.5 కప్పు దాకా బియ్యం పిండిని జల్లించుకోవాలి. బియ్యం పిండి వచ్చేసి ప్యాకెట్ పిండి కానీ లేదా మిల్లులో పట్టించిన పిండి అయినా పర్లేదు. ఈ విధంగా జల్లించుకోవాలి. 1 కప్పు దాకా జల్లించుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 కప్పు దాకా వేసుకొని జల్లించుకోవాలి. అలాగే ఇందులో ఒక 1/2 కప్పు దాకా శనగపిండిని వేసుకొని జల్లించుకోవాలి. శనగపిండిని వేసుకోవడం వల్ల మురుకులు అయితే చాలా కమ్మగా ఉంటాయి. బియ్యం పిండి ఒకటే వేసుకొని తయారు చేసుకున్నట్లయితే మురుకులు కటుకుగా వస్తాయి. కొంచెం శనగపిండి వేసుకొని తయారు చేసుకున్నట్లయితే బాగుంటాయి. జల్లించుకున్న తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా తెల్ల నువ్వులు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నల్ల నువ్వులు, 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేడి చేసుకున్న 4 టేబుల్ స్పూన్ల దాకా గీని కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి మురుకులు టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటాయి. మీ దగ్గర బటర్ ఉన్నట్లయితే బటర్ని కూడా వేసుకోండి. మురుకులు అయితే కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి. వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పిండిని ముద్ద కడితే ముద్ద అయ్యేలాగా ఉండాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ని ఎక్కువగా వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా అలాగనే గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా కలిపేసుకొని ఇప్పుడు మురుకుల గొట్టంలో ఇలాంటి 3 హోల్స్ ఉన్న బిళ్ళను తీసుకోవాలి. మురుకుల గొట్టంలో వేసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ని వేసుకొని అంతా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచిన పిండిని కొంచెం కొంచెం తీసుకొని మురుకుల గొట్టంలోకి వేసుకోవాలి. ఎంతైతే సరిపోతుందో అంత పిండిని తీసుకొని వేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి అంతా ఆరిపోకుండా మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మురుకుల్ని వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదపకుండా 1 సెకండ్ తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ 2 వైపులా క్రిస్పీగా అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ అయినా ఏదైనా ఉంటే అందులోకి వేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకొని తీసుకోవాలి. ఆయిల్ బాగా కాగిందంటే మనకి ఈ మురుకులు చాలా ఫాస్ట్గానే వచ్చేస్తాయి. ఎక్కువ టైం పట్టకుండా చాలా తొందరగా కూడా అయిపోతాయండి. ఇలా మురుకుల్ని వేసేసుకొని బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లోకి వేసుకోలేని వాళ్ళు ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోండి. ఒక వెడల్పాటి గరిటె తీసుకుని దానిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మురుకుల్ని ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత కాగుతున్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా గరిటె సహాయంతో వేసుకున్నట్లయితే మనకి చేతికి వేడి తగలకుండా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆగాక మరొక సైడ్ టర్న్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవాలి. అంతేనండి. ఈ విధంగా తయారు చేసుకుంటే 2 రకాలుగా మనం మురుకుల్ని తయారు చేసుకోవచ్చు. ఈ మురుకులు ఎక్కువ ఆయిల్ని కూడా పీల్చవు. తయారు చేసే విధానం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో వేసుకున్నట్లయితే 1 వీక్ 10 డేస్ దాకా నిల్వ ఉంటాయి. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్గా వేసి ఇవ్వచ్చు.